వాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టంప్ మైక్. మార్వలస్, అన్బిలీవబుల్, ఎక్స్ట్రాడినరీ, బ్రిలియంట్ ఏది ఉంటే అది మనం ఈ టెస్ట్ మ్యాచ్ ఇచ్చేయచ్చు. అసలు ఫస్ట్ డే నుంచి ఫోర్త్ డే వరకు ఏం జరిగింది, అసలు అబ్సల్యూట్ సినిమా మూమెంట్ ఏంటి, లాస్ట్ ఫిఫ్త్ డేలో ఏం జరిగింది, ఇవన్నీ నేను ఫాస్ట్గా మీతో షేర్ చేసుకోవాలి. ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో కట్ చేస్తే మన చేంజెస్ మాట్లాడుకుంటే మనం 3 ఫాస్ట్ బౌలర్స్లో వెళ్ళాము. అది చాలా ఫులిష్ డెసిషన్ యాక్చువల్గా. ఎందుకంటే ఇది 8 mm గ్రాస్ వదిలేరు దాని మీద. సో 8 mm గ్రాస్ వదిలినప్పుడు 3 ఫాస్ట్ బౌలర్స్తో రిస్క్ చేయడం చాలా రిస్కీ మూవ్ అండ్ ఫులిష్ మూవ్ కూడా. అది ఒక పక్కన ఇంగ్లాండ్ వాళ్ళు 4 ఫాస్ట్ బౌలర్స్తో వచ్చారు టీమ్ మ్యాచ్లోకి. చూసుకుంటే క్రిస్ వోక్స్ అక్కడ కరుణ్ నాయర్ కొట్టిన దాన్ని స్టాప్ చేయకపోయి షోల్డర్ డిస్లొకేట్ అయింది. సో అతను మ్యాచ్లో పార్టిసిపేట్ చెయ్యడు, ఇంకా ఉండడు అని చెప్పేసి ఆ డే ఈవినింగ్ ఈసీబీ వాళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారు. సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వోక్స్ లేడు, వాళ్ళు కూడా 3 ఫాస్ట్ బౌలర్సే, మనం కూడా 3 ఫాస్ట్ బౌలర్సే. ఫోర్త్ డేకి వచ్చేస్తే మధ్యలో అంతా మన వాళ్ళు కొంచెం ఆడారు. వాళ్ళు ఒక 20 ఎక్స్ట్రానో 30 ఎక్స్ట్రానో లీడ్ కొట్టారు. మళ్ళీ మన వాళ్ళు దాన్ని చేసి 370 చేంజ్ అంతా టార్గెట్ పెట్టారు. అబ్బా ఓకే చేస్తే వచ్చారు డకెట్ అండ్ క్రాలీ. యాక్చువల్గా వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయారు, అటాక్ కొంచెం వీక్గా ఉంది, 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, అలసిపోతారు. ప్యాస్ బాల్ స్టార్ట్ చేశారు, స్కూప్లు రివర్స్ స్కూప్లు ఎట్లా పడితే అట్లా కొట్టేశారు. ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఫాస్ట్గా ఆడినప్పుడు లెన్స్ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి, ఎక్కడ పెట్టాలో తెలీదు, చాలా రన్స్ అయితే అయిపోయినాయి. సో అదే వాళ్ళు అవుట్ అవుతా వచ్చారు. సిరాజ్ మంచి స్పెల్ వేసుకుంటూ వచ్చాడు, మిక్స్ చేస్తూ వచ్చాడు. అవుట్ స్వింగర్స్ ఇన్ స్వింగర్స్ అన్ని కట్ చేస్తే బ్రూక్ అండ్ రూట్ ఆడుతున్నారు. అప్పటికి ఇండియాకి ఒక 200 రన్స్ ఏమో కావాలి. అక్కడ బ్రూక్ ఒక పుల్ షాట్ ఆడారు. పుల్ షాట్ ఆడితే బౌండరీ దగ్గర సిరాజ్ ఉన్నాడు. సిరాజ్ ఉంటే ఆల్మోస్ట్ ఆ క్యాచ్ తీసుకున్నాడు, అయిపోయింది, సెలబ్రేట్ చేసుకుంటూ వెనకాల బౌండరీ లైన్ తొక్కాడు. దానికి నిన్న సిరాజ్కి చాలా అంటే చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. ట్రోల్ చేశారు, నీ వల్ల మ్యాచ్ పోయేలా ఉందనేసి. ఎందుకంటే ఆ క్యాచ్ 6కి వెళ్ళిన తర్వాత నుంచి బ్రూక్ T20 మోడ్లో బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. ఇంకా వచ్చింది లైఫ్, ఇంకా కొడదాము, ఇంకా తర్వాత చూసుకుందాం, కొడదాం ఫస్ట్ అని T20 మోడ్లో పిచ్చి కొట్టేసి 19 దగ్గర అయినాడు. 90 దగ్గరికి వెళ్ళిపోయాడు దెబ్బకి. ఊరికే చాలా ఫాస్ట్గా ఆడి ఇండియాని గేమ్లో నుంచి అవుట్ చేసేసాడు. దాని తర్వాత మళ్ళీ వచ్చి బౌలింగ్ వేస్తే మళ్ళీ అదే సిరాజ్కి క్యాచ్ ఇచ్చి బ్రూక్ ఒక ఫ్లాష్ షాట్ ఆడి. అంటే ఆ టైంకి ఇంగ్లాండ్ వాళ్ళకి ఒక 70 or 60 రన్స్ ఏమో కావాలనుకుంటా. సో ఇప్పుడు చూసుకుంటే తర్వాత అయినా ఇప్పటికి బ్రూక్ వికెట్ పడిపోయిన తర్వాత కూడా ఇంకా రూట్, జేమీ స్మిత్, ఓవర్టన్ వాళ్ళకి అంతా బ్యాటింగ్ ఉంది, ఈజీగానే కొడతారు అనుకుని దాని తర్వాత వాన పడితే టీ బ్రేక్ వెళ్ళారు, వాన పడింది. రిటర్న్ వచ్చిన తర్వాత ఓవర్కాస్ట్ కండిషన్స్, ప్రసిద్ధ్ కృష్ణకి బాల్ లైట్గా ఆఫ్ ద డెక్ మూవ్ అవుతుంది. అదే టైంలో రూట్ ఒకసారి సిరాజ్ దాంట్లో అట్లనే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ పోక్ చేద్దాం అనుకున్నాడు. అంటే కొంచెం ఆడదాం అనుకుని మిస్ అయింది. చాలా అంటే చాలా లక్తో వచ్చారు ఇంగ్లాండ్ వాళ్ళు. చాలా వరకు ప్లే అండ్ మిస్సెస్ అయితే అవుతానే ఉంది. సో లాస్ట్ ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ దాంట్లో అయిపోయిన తర్వాత కాన్సన్ట్రేషన్ ల్యాబ్స్ వచ్చి దాన్ని ఇట్లా పుష్ చేద్దాం అనుకున్నాడు, తగిలింది. అక్కడ ఓపెన్ అయింది బాస్ గేట్. జేమీ స్మిత్కి బెత్తెల్కి ప్రసిద్ధ్ కృష్ణ దాంట్లో ముందుకొచ్చి ఏదో కొట్టేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే తనకి రన్స్ ఇవ్వాల, చాలా వరకు ఆపేశారు. లాస్ట్ సెషన్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ చాలా టైట్ బౌలింగ్ వేసి ఆపేశారు, రన్స్ ఇవ్వాల బెత్తెల్కి. ముందుకు వచ్చి కొట్టేప్పుడైతే ఇన్సైడ్ ఎడ్జ్ వికెట్ గాన్, బెత్తల్ అయిపోయింది, ఇంకా ఓపెన్ అయిపోయింది. బెత్తల్ ఫస్ట్ అయిపోయాడు, తర్వాత రూట్ అయిపోయాడు, ఓపెన్ అయింది మ్యాచ్. టైలెండర్స్ ఉన్నారు. ఇవాళ ఓపెన్ చేస్తే 37 రన్స్ కావాలి, 4 వికెట్స్ ఉన్నాయి. వోక్స్ రూల్ అవుట్ అయిపోయాడు అని చెప్పారు. బట్ ఇఫ్ నీడెడ్ బ్యాటింగ్కి వస్తారని కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ డే 37 రన్స్, 4 వికెట్స్ వచ్చారు మన వాళ్ళు. టూ మచ్ ఫ్రెష్గా వచ్చారు. ఫస్ట్ బాల్ నుంచి కనిపించింది. ఫస్ట్ ఓవర్ రాగానే అటాకింగ్ ఆడేశాడు ఎవరు, ఓవర్టన్. ఒక 2 4లు కొట్టాడు. అబ్బా ఇంకా తగ్గిపోయింది టార్గెట్, అబ్బా 20స్లోకి వచ్చింది అనుకున్నాను. తర్వాత సిరాజ్ వచ్చి ఒక అవుట్ స్వింగర్ వేసాడు జేమీ స్మిత్కి. అదే ఓవర్లో చాలా లక్గా సర్వైవ్ అయ్యాడు జేమీ స్మిత్. ఇట్లా అవుట్ సైడ్ ఎడ్జ్ అయింది, జేమీ స్మిత్ గాన్. ఇంకెవరున్నారు, మన అట్కిన్సన్, ఓవర్టన్ అగ్రెసివ్ ఆడటానికి వెళ్ళిపోయాడు. సిరాజ్ దాంట్లో లెగ్ సైడ్ బాల్ అని నేను లెగ్ సైడ్ డ్రిఫ్ట్ వెళ్ళిపోయింది అనుకున్నా, కానీ చివరి ఎంపైర్స్ షౌట్ చేస్తే LBW అవుట్ ఇచ్చారు, ఎంపైర్స్ కాల్. ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు గస్ అట్కిన్సన్, టంగ్ ఉన్నారు. టంగుకు ఆల్రెడీ ఒక LBW ఇది. ఇక్కడ ప్రసిద్ధ్ కృష్ణకి ఎక్కడ ఎందుకు ఇవ్వాలంటే ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ బాల్, అది ఆ ఓవర్లో లాస్ట్ బాల్. అయితే గిల్కి చెప్పాడు బౌన్సర్ వేస్తాను, ఊపర్ కట్ ఆడతారు, వెనక్కి ఫీల్డ్ అని పెట్టమన్నాడు.
టిపికల్ ఫాస్ట్ బౌలర్ అనుకుంటాడు అంటే ఖచ్చితంగా వాడు బౌన్సర్ వేస్తాడు, మనం అది ఆడకూడదు, ఆ షాట్ ఆడకూడదు, అది మాత్రం కవర్ చేసుకుందామని ఆ మైండ్ లో ఉన్నాడు. ఇక్కడ ఏం చేసి ప్రయత్న కృష్ణ తెలివిగా అంటే యార్కర్ వేసాడు, అంటే బ్యాక్ ఫుట్ లో గెలిపాడు బౌలరు, బౌన్సర్ తీసుకుందామని యార్కర్ వేసాడు, గాన్ బౌల్డ్ అయిపోయింది. లాస్ట్ వికెట్ క్రిస్ వోక్స్ ఒక్క హ్యాండ్ తో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ టు క్రిస్ వోక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ కండిషన్ చూసి డిస్లొకేటెడ్ అయింది షోల్డర్, అయినా సరే వచ్చాడు బ్యాటింగ్ కి. ఇటువైపు గస్ అట్కిన్సన్ ఇంకా ఒక్కడే ఉన్నాడు, 17 రన్స్ కావాలి. ఓకే, కొడితే అట్కిన్సనే కొట్టాలి. అసలు మన ఓక్స్ బ్యాట్ డిఫెండ్ కూడా చేయలేని పొజిషన్, జస్ట్ రన్నింగ్ అయితే వచ్చాడు. అట్కిన్సన్ వచ్చాడు, సిరాజ్ దాంట్లో షాట్ కొట్టాడు. ఆకాశ్ దీప్ 2 yards ముందుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అసలు? మామూలుగా అయితే వెనకాలే ఫుల్ బౌండరీ లైన్స్ ఉంది, 2 yards ముందుకు వచ్చాడు. లాంగ్ ఆన్ లో చేతికి తగిలి 6 వెళ్ళిపోయింది, అదొక డ్రామా. 11 runs కావాలి, ఒక్క వికెట్. ఇంకా ఓక్స్ బ్యాటింగ్ చేయలేడు, కొడితే అట్కిన్సనే కొట్టాలి. ఫీల్డర్స్ అందరినీ వెనకాల బౌండరీ లైన్స్ దగ్గర పెట్టేశాడు. లాస్ట్ బాల్ అదే ఓవర్లో సిరాజ్ దాంట్లో బాల్ యార్కర్ వేసాడు, లాస్ట్ బాల్ సింగిల్ తిప్పితే మిస్ చేశాడు. యూజువల్ ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కొంచెం తక్కువ ఉంది, దాన్ని ఒక హ్యాండ్తో పిక్ చేసి గ్లౌ తీసి కొడితే అక్కడే అయిపోయాడు ఓక్స్. కానీ కొంచెం ప్రెసెన్స్ తక్కువ అయ్యి త్రో చేసి అండ్రామ్ వేసాడు, తగలలేదు. మళ్ళీ నెక్స్ట్ ఓవర్ మళ్ళీ ట్రై చేశాడు, మళ్ళీ నెక్స్ట్ ఆ ప్రసిద్ధ కృష్ణ ఓవర్ అంతా ఆడేసి మళ్ళీ సింగిల్ తీశాడు లాస్ట్ బాల్. ఇప్పుడు సిరాజ్ వచ్చాడు, సిరాజ్ వచ్చి వాబ్లీ సీమ్ పట్టుకొని ఒక యార్కర్ వేసాడు, ఆఫ్ స్టంప్ కి తగిలింది. మొత్తం ఓవెల్ అంతా ఎరప్ట్ అయిపోయింది అంతే. ఆల్రెడీ ఫుల్ సపోర్ట్ ఉంది ఇండియాకి అక్కడ. ఎందుకు లాస్ట్ ఫైనల్ డే 37 runs 4 wickets అని ప్రతి బాల్ కి చేర్ చేస్తున్నారు. ప్రతి బాల్ ఒక అబ్సల్యూట్ సినిమా లాగా అనిపించింది. ఏ బాల్ ఏ వికెట్ పడిపోతుందా, ఏ బాల్ ఏ అటాకింగ్ షాట్ ఆడతారా అని ఎక్సలెంట్ గా జరిగింది మ్యాచ్ లాస్ట్ వరకు. పీక్ టెస్ట్ క్రికెట్ అయితే చూసాను. నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ మ్యాచెస్ లో ఇది నేను ఫస్ట్ ప్లేస్ లో పెడతా. ఎందుకంటే ప్రతి బాల్ ఏదో జరుగుతుంది, ఈ బాల్ ఏదో జరుగుతుంది. కానీ ఇంగ్లాండ్ వాళ్ళకి చాలా లక్ ఉంది, జస్ట్ ఎడ్జ్ బీట్ అయ్యారు, జస్ట్ ఇన్సైడ్ ఎడ్జ్ తగలలేదు, చాలా లక్ తో నడిచింది. కానీ లాస్ట్ కి మాత్రం డిఎస్పి సిరాజ్ అరెస్టెడ్ ద ఇంగ్లీష్ మ్యాన్ అండ్ 5 wicket హాల్ కూడా వచ్చింది. నిన్న బుమ్రాతో అన్నాడంట, మీరు వెళ్ళిపోతున్నారు ఇండియాకి, ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు, నా 5 wicket హాల్ ఎవరు సెలబ్రేట్ చేసుకుని, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు 5 wicket హాల్ తీ అన్నాడంట బుమ్రా. తీశాడు, చూపించాడు సిరాజ్ ఒక్కడే. ఏంటంటే ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు ఎవరికైతే నిన్న క్యాచ్ వదిలేసినందుకు ట్రోల్ అయ్యాడో, ఎవరైతే అతన్ని బాగా ట్రోల్ చేశారో, నా వల్ల మ్యాచ్ పోతుందని అనుకున్నాడో, అతనే వచ్చి 5 wicket హాల్ తీసి గెలిపించాల్సి వచ్చింది. లైఫ్ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్, క్రికెట్ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్ గేమ్. అది మనం ఎక్కడైతే పోగొట్టుకుంటామో మళ్ళీ అక్కడే క్రికెట్ తీసుకొచ్చేస్తుంది. లైఫ్ కూడా అంతే. సో ఎక్సలెంట్ డే, ఎక్సలెంట్ టెస్ట్ మ్యాచ్, ఎక్సలెంట్ ఎండ్. మన 2-2తో డ్రా అయిపోయింది సిరీస్. ఇంగ్లాండ్ వచ్చి ద టెస్ట్ కెప్టెన్ గిల్, న్యూ టెస్ట్ కెప్టెన్, మనకి 25 years యంగ్, సిరీస్ డ్రా చేసుకోవడం అనేది చాలా బిగ్ ఫీట్. ఇంకా మనం ఈ టెస్ట్ మ్యాచ్ గురించి పాయింట్ టు పాయింట్ మనం ఒక్కొక్కటి ఈ టెస్ట్ సిరీస్ గురించి పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందాం అంతా. సో నెక్స్ట్ వీడియోస్ అయితే అవే వస్తున్నాయి. ప్రతి ఒక్క ఏ ప్లేయర్ ఎంత బాగా ఆడాడు, ఎక్కడెక్కడ పీక్ మూమెంట్స్ జరిగాయి, అవన్నీ మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. కమింగ్ వీడియోస్ అవే ఉన్నాయి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. పీక్ టెస్ట్ క్రికెట్ చూసాం మనం.